మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయిరెడ్డికి జగన్కు మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోందా అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. అయితే లేటెస్ట్గా విజయసాయిరెడ్డి వేస్తున్న అడుగులు కానీ ఆయన చేసిన కొన్ని చర్యలు కానీ దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ డెవలప్మెంట్ పరంగా మనం చూసినట్లయితే లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు ఆ పార్టీ మాజీ ఎంపీ కూడా అయినా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అలాంటి రఘురామకు కూటమి సర్కార్ వైపు నుంచి ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ పదవి ఆయన స్వీకరించారో ఆయనకి అటు కూటమి ప్రభుత్వం వైపు నుంచి అటు అసెంబ్లీ వేదికగా కూడా ఆయన్ని చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్తో సహా మిగతా నేతలంతా కూడా ఆయన అభినందించడం జరిగింది. వేరేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అసలు రిప్రజెంటేషనే లేదు. జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన పార్టీ ఎంపీలు ఆయన వెళ్ళడం లేదు అసెంబ్లీకి. ఆయన వెళ్ళినప్పుడు తను ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతించలేదు. గతంలో ఆయన హిస్టరీ చూసుకున్నది మనకు తెలిసిందే 2014 తర్వాత పరిణామాల్లో. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అయితే ప్రతిపక్షం వైపు నుంచి అయితే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేదని అనుకోవాలి. ఇక ఎప్పుడైతే రఘురామకృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిందో సో ఆయన ఆ పదవిని అంతే సాధారణంగా స్వాగతిస్తూ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయనకు అభినందనలు అయితే వెల్లువెత్తున్నాయి. కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఆయన అన్నాళ్ళ వైపు నుంచి ఆయన క్లోజ్ అసోసియేషన్స్ వైపు నుంచి. ఇదే సమయంలో చూసినట్లయితే ఎవరు ఊహించని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక అభినందన వచ్చింది రఘురామకృష్ణరాజుకి. అది కూడా ఎవరి నుంచో కాదు, విజయసాయిరెడ్డి వైపు నుంచే. చాలామందికి అనుమానం. విజయసాయిరెడ్డి ట్వీట్ మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు గతంలో జరిగిన పరిణామాలన్నీ పక్కన పెట్టి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలంటూ కూడా ఆయన ట్వీట్లో ఆయన సూచించడం జరిగింది. అంతేకాదు ఆయనకి డిప్యూటీ స్పీకర్ అయినందుకు ఆ బాధ్యత స్వీకరించినందుకు అభినందనలు కూడా తెలపడం జరిగింది చాలా సీరియస్గా. సో ఒక సుదీర్ఘమైన ట్వీట్తో తన అభినందనల్ని విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజుకు తెలపడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఈ అంశం ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. ఎవరికైనా సరే ఇక్కడ పెద్ద డౌట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి ఇప్పుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, గతంలో రఘురామకృష్ణరాజు ఎంపీగా పనిచేసిన సమయంలో కూడా అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో తోటి సహచరుడు కాబట్టి ఈరోజు శుభాకాంక్షలు ఇచ్చుంటారు విజయసాయిరెడ్డి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఈరోజు రఘురామకృష్ణరాజు చూసినట్లయితే టాప్ టు బాటం వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి నేతల వరకు అందరికీ కూడా ఆయన ప్రత్యర్థే. ఒక దశలో ప్రతిపక్షం కంటే రఘురామకృష్ణరాజే తమకు ప్రధాన ప్రత్యర్థి అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వ్యవహరించింది. అలాంటి రఘురామకృష్ణరాజుకి ఈరోజు విజయసాయిరెడ్డి ఆ స్థాయిలో ట్వీట్ పెడతాన్ని, ఆ స్థాయిలో అభినందనలు తెలపడాన్ని, ఆ స్థాయిలో శుభాకాంక్షలు తెలపడాన్ని ఈరోజు అందులో అనుమానంగానే చూడాలి. నిజంగానే అసలు ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఉన్న ఈక్వేషన్స్ ఏంటి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డికి జగన్తో గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవం. దాని గురించి మనం చెప్పుకుందాం ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఈరోజు విజయసాయిరెడ్డి మాటకు ముందు పదే అమిత్ షాతోని మోడీతోని భేటీ అవుతున్నారు. ఆ స్థాయిలో ఆయనకి యాక్సెస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అపాయింట్మెంట్ అడిగినా కూడా మోడీ అండ్ అమిత్ షా వెంటనే ఇచ్చే పరిస్థితిలో లేరు. కానీ విజయసాయిరెడ్డి అడిగిన వెంటనే ఆయనకు అపాయింట్మెంట్ దక్కే అవకాశం ఉంది. ఆయన ఆ స్థాయిలో ఆయన ర్యాపో కానీ ఆ లైజనింగ్ కానీ మెయింటైన్ చేస్తూ వచ్చారు డే 1 నుంచి. సో అలా విజయసాయిరెడ్డి చాలా సానుకూలంగా బీజేపీ నేతలతో వ్యవహరిస్తూ ఉన్నారు. బీజేపీలోకి వెళ్తాం ఆయన ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్ళినట్లయితే ఆయనకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పోస్ట్ అడుగుతున్నారు ఆయన అన్న చర్చ ఆ లీగ్ కూడా వస్తూ ఉంది పార్టీ నుంచి. అంతేకాదు తన సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది అప్పుడు పార్టీలోకి వెళ్ళినట్టు బీజేపీలోకి వెళ్తే. దెన్ ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారన్న లీకులు కూడా కొన్ని రోజుల నుంచి ఉన్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే విజయసాయిరెడ్డికి పార్టీ వైపు నుంచి సొంత పార్టీ వైపు నుంచి ఎదురవుతూ ఉన్న అవమానాలు కూడా అనేక రకాలుగా ఆయనకి సఫికేషన్ ఎదురవుతోంది. ఇలాంటి సిచ్యువేషన్స్తో సొంత పార్టీ నేతలే తన పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్న తీరు మాత్రం ఆయన నిజంగానే హ్యూమిలేట్ చేస్తూ ఉంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో విజయసాయిరెడ్డి పార్టీలో ఉన్నారా లేరా, ఆయనకి మళ్ళీ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం వెనుక అసలు రీజన్ ఏంటి? సో ఇలాంటి చర్చ జరుగుతూ ఉన్న సమయంలోనే అసలు విజయసాయిరెడ్డి నిజంగానే వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి అని చెప్పబడే రఘురామకృష్ణరాజుకి ఆయన అభినందనలు తెలపడం అనేది మాత్రం నిజంగానే ఒక వింత అని చెప్పుకోవాలి, ఒక ఆశ్చర్యం అనే చెప్పుకోవాలి. ఇక్కడే అందరి దృష్టి కూడా విజయసాయిరెడ్డి మీద పడుతోంది, ఆయన చేసిన ట్వీట్ మీద పడుతోంది. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళడం ఖాయమన్న చర్చకి ఇది ఎండార్స్ చేసినట్లుంది. ఈరోజు ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఎండార్స్ చేసినట్లుగా ఉంది. అందుకే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఖాయమన్న చర్చ ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ పెద్దలు కూడా విజయసాయిరెడ్డికి అదే స్థాయిలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్న కొన్ని లీకులు కూడా ఉన్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా మనం చూద్దాం. అయితే ఇదే అంశం మీద విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. ఇది కూడా ఎంత నిజమో అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి వైఎస్ హయాంలో ఆయనకి ఆడిటర్గా పనిచేశారు, టీటీడీ బోర్డు మెంబర్ పదవి కూడా దక్కించుకున్నారు. అలా వైఎస్ ఫ్యామిలీకి ఒక ఆడిటర్గా ఉంటూ వచ్చారు వైఎస్ సీఎం అయిన తర్వాత కూడా. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి ఆయన పార్టీ పెడడం జరిగింది. అప్పటి నుంచి అదే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితోని క్లోజ్ అసోసియేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు వెనుక విజయసాయిరెడ్డి కూడా ఉన్నారనేది అప్పట్లో సిబిఐ పూర్తి స్థాయిలో బయటపెట్టిన వాస్తవం. అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాదాపు 16 నెలలు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి జైల్లో కూడా ఉన్నారు. అందుకే చాలా క్లోజ్ అసోసియేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడడానికి జైలే కారణం అనుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు కూడా. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. ఒక సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఒక బాలినేని శ్రీనివాస్ కావచ్చు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఒక మైసూరా కావచ్చు అప్పట్లో. కానీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ వీళ్ళందరికంటే కూడా విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ స్థాయిలో లైజనింగ్ ఉండేది. ఇక ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే పార్టీ ఖాతాలోకి వచ్చిన ఒకే ఒక రాజ్యసభ స్థానం ఆ రోజున అది విజయసాయిరెడ్డికి కేటాయించడం జరిగింది. దాన్ని డినై చేస్తూనే మైసూరారెడ్డి లాంటి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళిపోయారు కూడా, రాజ్యసభ తమకు ఇవ్వలేదన్న కారణంతో. ఈ ఎంతమంది వ్యతిరేకిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విజయసాయిరెడ్డి వైపే మొగ్గు చూపారు. ఆయనకే రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఇక అక్కడ మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో పార్టీ అధికారానికి దూరమైంది. పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఇక విజయసాయిరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో పార్టీని ఎలా లైమ్లైట్లో ఉంచాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. రాజ్యసభ సభ్యత్వం ఆయనకు ఒక ప్లస్గా మారింది. జాతీయ స్థాయిలో అటు బీజేపీతో పాటు మిగతా పార్టీ ఎంపీలతోనే ఒక లైజనింగ్ కుదుర్చుకున్నారు. ఆయన అందరితో ఒక ర్యాపో మెయింటైన్ చేశారు, గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేశారు. ఒక బెస్ట్ లైజనర్గా వైఎస్ఆర్సీపీ తరఫున ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నిలబెడతంలో మాత్రం విజయసాయిరెడ్డి పాత్ర ఉందని అనుకోవాలి. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ ఒక వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీకి పనిచేయడానికి కూడా ఆయన ఒప్పించగలిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి అడుగులోనే అడుగు కలిపేటప్పుడు విజయసాయిరెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. అయితే అట్ ద సేమ్ టైం పార్టీలో కూడా ఒక ఆధిపత్య పోరు ఉండేది. సజ్జల రామకృష్ణారెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి అన్న ఒక వాతావరణం ఉండేది అప్పట్లో. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్ వేదికగా ఇరు వర్గాలకి చెంది ఇరు గ్రూపులు కూడా ఎప్పుడు ఒక ఆధిపత్య పోరుని, ఒక ఈగోస్ని కొనసాగిస్తూ ఉండేవి. సో అది ఎప్పటి నుంచో వస్తుంది పార్టీలో. అయితే వన్స్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి తరపున విజయసాయిరెడ్డి రాజ్యసభను రిప్రజెంట్ చేస్తూ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు. దెన్ అక్కడి నుంచి చూస్తే విజయసాయిరెడ్డికి రాజ్యసభను కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు కూడా. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం కావడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకం అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే 2019లో విజయసాయిరెడ్డిని ఆలింగనం చేసుకున్న విజువల్ని మనం ఇప్పటికీ మర్చిపోలేం. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యం అన్నట్టుగా ఆయన పనిచేశారు. ఆ స్థాయిలో వర్కౌట్ చేశారు కూడా ఆయన. క్యాడర్ని కూడా, క్యాడర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరితోనే ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తూ పార్టీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 అనిపించుకున్నారు విజయసాయిరెడ్డి. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి స్టార్టింగ్లో ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న తర్వాత ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతూ వచ్చారు. సజ్జల లాంటి వాళ్ళు దగ్గర అవడంలో సక్సెస్ అయ్యారు. భారతీరెడ్డికి సజ్జల బంధువులు కావడం కూడా ఇక్కడ ఆయనకు ఒక ప్లస్ అయిందని అనుకోవాలి. విజయసాయిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక గోతులు దవ్వే ప్రయత్నం అయితే జరిగింది సజ్జల గ్రూప్ నుంచి. ఈ క్రమంలోనే అనేక సార్లు విజయసాయిరెడ్డి మీద ఒక ఎంఈవి లాంటి వాళ్ళతో కొన్ని విభేదాలు కావచ్చు వితిన్ ద పార్టీలోనే వైజాగ్ కేంద్రంగా. అంతేకాదు తన అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి లిక్కర్ మాఫియా వ్యవహారంలో అరెస్ట్ అయిన విధానం కావచ్చు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి ఒక సెట్ బ్యాక్గా మారుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సజ్జల ప్రధాన సలహాదారుగా ఉన్నారు. అంతేకాదు సకల శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు అనఫిషియల్ సీఎం అని ఎలా అనిపించుకున్నారో సజ్జలు కూడా సకల శాఖలకు అనఫిషియల్ మంత్రిగా కూడా ఆయన అనిపించుకున్నారు. అలా సజ్జల హవా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెరిగే కొంది విజయసాయిరెడ్డిని పక్కన పెడతాం స్టార్ట్ అవుతూ వచ్చింది. ఆ ఈగోస్ అయితే పూర్తి స్థాయిలో తనకు అవకాశం వచ్చింది కాబట్టి సజ్జల ఆ రకంగా విజయసాయిరెడ్డి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేశారనేది వాస్తవం. ఈ క్రమంలోనే అనేక సార్లు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. మళ్ళీ తనకు అవసరమైనప్పుడు దగ్గరకు తీశారు. ఒక దశలో అనుబంధ విభాగాల బాధ్యతలు ఇచ్చున్నారు, మళ్ళీ వాటిని తీసేసుకున్నారు. అలా అనేక సార్లు విజయసాయిరెడ్డి విషయంలో దోబూచులాట ఆడుతూ వచ్చారు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వేమిరెడ్డిని అసలు పార్టీలోకి తీసుకొచ్చింది విజయసాయిరెడ్డి, టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన వేమిరెడ్డిని. అలాంటి సమయంలో వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అనౌన్స్ చేసింది. ఆయన మీద పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని పక్షంలో లాస్ట్ మినిట్లో విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. చాలా వరకు కూడా విజయసాయిరెడ్డి ఆ పోటీ తనకి ఇష్టం లేదని చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఆయనకి నెల్లూరులో బలవంతం పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ విజయసాయిరెడ్డికి అంత స్కోప్ లేకుండా పోయింది. ఆ క్రమంలోనే అక్కడ వేమిరెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. ఈ ఇష్యూ దగ్గర నుంచి కూడా ఇక పార్టీ అధికారానికి దూరమైంది. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి పార్టీతో గ్యాప్ పెరగడానికైతే కారణమయ్యాయి. అంతేకాదు తారక రత్న భార్య ఎవరైతే ఉన్నారో అలేఖ్య, ఆవిడ విజయసాయిరెడ్డికి బంధువు కూడా.
తారక రత్న చనిపోయిన సమయంలో ఆ పార్టీకి అండగా అలేఖ్యకి అండగా ఉండే ప్రయత్నం జరిగింది విజయసాయిరెడ్డి వైపు నుంచి. ఈ క్రమంలోనే అటు బాలకృష్ణతోని చంద్రబాబు నాయుడుతోని ఆయన అప్పట్లో మాట్లాడిన తీరు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోయినారు. ఇలా ఒకదానికి ఒక ఇష్యూ విజయసాయిరెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ గ్యాప్ పెంచడంలో సక్సెస్ అవుతూ వచ్చారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి ఉన్నన్ని రోజులు పార్టీ అధికారంలో ఉంది, పార్టీ లైమ్లైట్లో ఉంది. విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతూ వచ్చినంత కాలం ఈరోజు 11 సీట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉందనేది ఆ పార్టీలో వితిన్ ద పార్టీలో కూడా జరుగుతున్న చర్చ. ఇక ఎప్పుడైతే ఈ రోజున 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితమైందో అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు. ఇక వైజాగ్ ఏదైతే ఎండోన్మెంట్ ల్యాండ్కి సంబంధించి ఆయన వ్యక్తిగత అంశాలకు సంబంధించి వివాదాలు ఎప్పుడైతే వచ్చాయో పార్టీ వైపు నుంచి ఎక్కడ ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తూ మాట్లాడలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే తన సొంత పార్టీ నేతలే తన మీద పగబట్టారన్నట్టుగా విజయసాయిరెడ్డి మాట్లాడడం జరిగింది ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా. ఈ క్రమంలోనే ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీతోని జగన్మోహన్ రెడ్డితోని గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పదే అమిత్ షాతో భేటీ అవుతూ ఉన్నారు. ఇక బీజేపీ నేతలు కూడా విజయసాయిరెడ్డిని తీసుకోవడానికి అంతే స్థాయిలో వెల్కమ్ చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటాను, బీజేపీలోకి వచ్చినట్లయితే తనకు ఆ స్థాయిలో ఒక రాష్ట్రానికి గవర్నర్ పోస్ట్ ఇవ్వాలనే ఒక ప్రపోజల్ను విజయసాయిరెడ్డి వాళ్ళ ముందు నుంచినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అది ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? బట్ ఒక్క విషయంలో మనం చూసినట్లయితే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి గ్యాప్ వచ్చింది అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. తన ఓటమికి సజ్జలే కారణమయ్యాడని వేళ్లన్నీ కూడా తన వైపు చూపిస్తున్నా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల్ని దూరం పెట్టే ప్రయత్నం చేయలేదు. సో ఆ స్థాయిలో ఈరోజు విజయసాయిరెడ్డిని కూడా దూరం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సో విజయసాయిరెడ్డిని దగ్గరికి తీసుకోవడానికి ఆ చుట్టూ ఉన్న జగన్మోహన్ రెడ్డి కోటరీని అంగీకరించట్లేదు. ఈ క్రమంలోనే ఆయన ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న లీకులు అయితే ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో దాన్ని ఎండార్స్ చేసే విధంగా తాను పార్టీ మీద అంత కన్సర్న్ లేను, తాను జగన్మోహన్ రెడ్డితోని విడిపోతున్నాను అనే దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు ఏదైతే విజయసాయిరెడ్డి రఘురామకృష్ణరాజు మీద ప్రశంసలు కురిపించడం జరిగింది. రఘురామకృష్ణరాజు మనకు తెలుసు ఎంపీగా గెలిచిన తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి 5 ఏళ్ల పాటు ఒక రెబల్ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. బీజేపీ అగ్రనేతలతో ఆయనకున్న సత్సంబంధాలు కానీ మిగతా దేశవ్యాప్తంగా ఆయనకు కొంతమంది ఎంపీలతో ఉన్న ఒక అసోసియేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ క్రేజ్ని చూసి తీసుకోలేకపోయినారు. ఆయన కూడా అదే స్థాయిలో రఘురామకృష్ణరాజు పేరెత్తేనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించడం కూడా జరిగింది ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని. అయినా సరే బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చబండ పేరుతో డైలీ ఆయన పోరాటం చేస్తూనే వచ్చారు. ఈరోజు కామన్ మెన్ కూడా మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళు సైతం రఘురామని గుర్తుపట్టగలరు అంటే ఆ స్థాయిలో జనంలో ఒక హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలు ఎవరూ కూడా పోరాటం చేయని సమయంలో రఘురామకృష్ణరాజు ఆ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. సో అలాంటి రఘురామ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యారు ఉండి నుంచి. ఆయనకు మంత్రి పదవా, ఢిల్లీ ప్రతినిధి అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఈరోజు ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయించడం జరిగింది. కొంతమంది ఆయన ఫ్యాన్స్లో మాత్రం అసంతృప్తి ఉంది. అంత చక్కగా మాట్లాడి అంత వాయిస్ వినిపించగలిగే రఘురామను డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కూటమి సర్కార్ కట్టడి చేసింది అన్న ఒక చర్చ ఉన్నప్పటికీ బట్ రఘురామ కూడా దాన్ని అంతే స్థాయిలో ఆయన సీరియస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం చూసినట్లయితే ఈ రోజున ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే విజయసాయిరెడ్డి ఆయన మీద అభినందనలు కురిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని రఘురామ టార్గెట్ చేసినట్టు ఈవెన్ కూటమి నుంచి నేతలు కూడా టార్గెట్ చేసి ఉండరు. ఆ స్థాయిలో ఉదయం సాయంత్రం ప్రెస్ మీట్లు పెడుతూ రచ్చబండ పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ఏకంగా ఆయన భౌతికంగా ఎలిమినేట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సాహసించారంటేనే ఒక దశలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా తన ప్రత్యర్థి రఘురామ అనేది ఊహించుకున్నారో అయినా మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి రఘురామను ఇక ఏదైతే ఎంపీగా పార్లమెంట్ నుంచి ఎక్స్పెల్ చేయించడానికి కూడా చాలా ట్రై చేసింది వైఎస్ఆర్సీపీ. కానీ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. సో మొన్నటి వరకు లాస్ట్ మినిట్ వరకు ఆయన టికెట్ రాకుండా చేసేందుకు కూడా అడ్డుపడ్డ ప్రయత్నం జరిగింది. బట్ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. ఈరోజు అదే రఘురామ డిప్యూటీ స్పీకర్ పోస్ట్లో ఉన్నారు. ఇక ఈరోజు విజయసాయిరెడ్డి మాత్రం ఆ స్థాయిలో రఘురామ మీద ప్రశంసలు కురిపించడం. గతంలో వాళ్ళిద్దరూ క్లోజ్ అసోసియేషన్తో ఉంటారు ఎంపీలుగా ఉన్నప్పుడు. అందులో పెద్ద ఏదైతే కొత్తదనం ఏమి ఉండదు మనం విషయం చెప్పడానికి చూడడం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక సీరియస్ ప్రత్యర్థి అయిన రఘురామ మీద ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు అభినందనలు తెలపడం అనేది మాత్రం అది నిజంగానే సీరియస్ అంశమే. మొత్తానికైతే బీజేపీతో ఆ స్థాయిలో టచ్లోకి వెళ్ళారు కాబట్టి వైఎస్ఆర్సీపీతో సంబంధాలు తెంచేసుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి ఈరోజు రఘురామని విజయసాయిరెడ్డి ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారని చర్చ ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.